ఇండియాలో గవర్నమెంట్లో ఎన్ని రకాలు ఇది చూడాలి జాగ్రత్తగా చూడాలి. ఒకటి ద యూనియన్, కేంద్ర ప్రభుత్వం, ద స్టేట్, రాష్ట్ర ప్రభుత్వం. ఈ లోకల్ గవర్నెన్స్లో మళ్ళీ రెండు రకాలు, పంచాయతీ రాజ్ సంస్థలు, రెండోది మున్సిపాలిటీస్. ఇంతేనా? ఈ మూడే మనకు తెలిసింది, ఇంకా ఉన్నాయి 4 యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిక ప్రాంతాలు. మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. దానిలో 3 విత్ లెజిస్లేచర్స్. రీసెంట్గానే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు కూడా జరిగాయి. సో కేంద్ర పాలిక ప్రాంతాలు 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్. 5 Schedule 5 areas. There are Schedule 5 areas. ఈ Schedule 5 areas ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి? They're in 10 states, directly governed by the President of India. Schedule 6 areas, 80 states. Assam, Tripura, Meghalaya, Mizoram. Cooperative societies. Sahakara Sangalu, Part 9B of the Constitution. Part 9B of the Constitution, సహకార సంఘాలు. చూడండి, గవర్నమెంట్ అనేది మన ఇండియాలో ద యూనియన్, ద స్టేట్, లోకల్ గవర్నెన్స్, యూనియన్ టెరిటరీస్, షెడ్యూల్ 5 ప్రాంతాలు, షెడ్యూల్ 6 ప్రాంతాలు, కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 9, పార్ట్ 8, రైట్? షెడ్యూల్స్ 244 క్లాస్ 1, 244 క్లాస్ 2, రైట్? పార్ట్ 9B కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి.